విగ్రహాలకు అర్పించిన వాటిని క్రైస్తవులు తినొచ్చా తినకూడదా? ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడడం జరుగుతుందంటే, ప్రస్తుతానికి క్రైస్తవ ప్రపంచంలో యూట్యూబ్ వేదికగా ఈ విషయం కొంత వివాదానికి దారితీసింది. అనేకులు దీని విషయమై అభ్యంతరపడుతున్నారు. తినాలని చెప్పేవారు వారి వాదన వినిపిస్తున్నారు, తినకూడదని చెప్పేవారు వారి వాదన వినిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఉన్న లోతైన విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విగ్రహాలకు సంబంధించినవి తినాలా తినకూడదా అన్నప్పుడు దీనికి సంబంధించిన ఈ రెండు వాదనలు మనం గమనిస్తున్నప్పుడు ఎవరు ఏ వాదనను తీసుకొచ్చినా దానికి సంబంధించి బైబిల్లో ఏవో కొన్ని ఆధారాలు లేకపోతే ఆ వాదన అన్నది ఖచ్చితంగా పుట్టడానికి అవకాశం ఉండదు. తినాలి అని చెప్పేవారు బైబిల్లో ఏవో కొన్ని వాక్యాల వరకు కనిపించుంటాయి, ఆ వాక్యాలు ఆధారం చేసుకొని వారు తినాలని చెప్తున్నారు. తినకూడదని చెప్పేవారు కూడా బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలను ఆధారం చేసుకొని తినకూడదని చెబుతున్నవైనా మనం గమనించగలం. ఏదేమైనప్పటికీ రెండు వాదనలు వింటున్న మనం ఏది బైబిల్ చెప్తుంది, ఏది బైబిల్ ఆమోదిస్తుందని బైబిల్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ వాదన విపరీత ధోరణికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, కొంతమంది పోరంబోకులు ఏం చేశారంటే వారికి సంఘం ఉండదు, సంఘ పరిచర్య ఉండదు, సేవ ఉండదు, సేవ అనుభవం ఉండదు. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒక కెమెరా ఉంటుంది, అక్కడ కూర్చుంటాడు, వాడికి నచ్చింది మాట్లాడుతుంటాడు. ఇలా మాట్లాడుతున్న ఈ తరుణాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు అనుసరిస్తున్న సేవకుడు ఎవరైతే ఉన్నాడో అతగాడు చెప్పేది రైటా రాంగ్ అని ఆలోచించరండి. వాళ్ళు గురువు గారు కనుక ఖచ్చితంగా రైటే చెబుతాడని వారు చెప్పేదాన్ని నిజమని చెబుతూ వారి వీడియోల్లో మాట్లాడుతూ క్రైస్తవ సమాజంలోనికి దీన్ని పంపించడం వల్ల క్రైస్తవ సమాజంలో ఎక్కువ గలిబిలికి కారణం అవడానికి ఈ పోరంబోకులే కారణం. ఎందుకు వీళ్ళు పోరంబోకులు అన్నానంటే, వీళ్ళు బైబిల్ చూడరు, బైబిల్లో ఉన్న సంగతులు ఆలోచించరు. గురువుగారు చెప్పాడు కనుక రైట్ అంటారు, గురువుగారు రైట్ అంటే రైట్ అంటారు, గురువుగారు రాంగ్ అంటే రాంగ్ అంటారు. కానీ మన సంఘంలో మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం, నేను చెప్పేది ఏది మీరు ఖచ్చితంగా నమ్మేయాలని రూల్ ఏమీ లేదు, అది వాస్తవం అయితే తీసుకోండి, వాస్తవం కాకపోతే కూర్చొని ఆలోచిద్దామని చెప్తూ ఉంటాను. కనుక ఏ సేవకుడైనా ఏం చెప్పాలంటే, నేను చెప్పేది రైట్ అని మీకు అనిపిస్తే తీసుకోండి, రాంగ్ అయితే కూర్చొని ఆలోచిద్దామని చెప్పాలి. కానీ ఈ పోరంబోకులు చేస్తున్న పని వల్ల ఏం జరుగుతుందంటే, చెప్పే సేవకుడు అది నిజమా, నేను చెప్తుంది రైటా రాంగ్ అని ఆలోచించుకోవడానికి కూడా అవకాశం లేదు. మా వాళ్ళు అందరూ చేయకూడుతున్నారంటే నేను చెప్పేది ఏమనుకుంటాడు, రైట్ అనుకుంటాడు. కనుక చెప్పేవాడిని మనం ఆలోచింప చేయాలి అంటే కింద కూర్చున్న వారు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి, కూర్చొని ఆలోచించాలి. చెబుతున్న వాడిని సైతం మనం ఆలోచింప చేసేలా కొన్ని విషయాలు మనం ఏం చేయాలి, అడిగి తెలుసుకోవాలి. రైట్ అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రాంగ్ అయితే దాన్ని అక్కడే మనం ఖండించాలి.